సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రాఖీ సందర్భంగా మనమైతే ఇక్కడ ఒక రాఖీలు అమ్ముకునే ఒక ఆయన దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఒక ఆవిడ ఒక ఆయన కలిపి కొబ్బరి బొండాలతో పాటు ఇలా రాఖీలు కూడా పెట్టుకుని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అసలు ఎలా ఉంది ఏంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడేద్దాం. ఇప్పుడు నమస్తే అండి, మీ పేరు? మాధవి అన్నది. ఓకే, మాధవి గారు చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? 25 ఇయర్స్ అయింది. దీన్ని ఏమంటారంటే మాతానగరా? మాతానగర్, పంజాగుట్ట మాతానగర్. పంజాగుట్ట మాతానగర్. అంటే ఇప్పుడు మీరు ఎన్నేళ్ళుగా పెడుతున్నారు రాఖీలు? మీకు ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. ఎన్నేళ్ళుగా పెడుతున్నారు రాఖీ? నుంచి పెడుతున్నాం అండి. రాఖీలు అయితే 5 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. మాదైతే 25 నుంచి కొబ్బరి బొండాల షాప్. 25 ఏళ్ళుగా కొబ్బరి బండాల షాపు, 5 ఏళ్ళుగా రాఖీలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు 5 ఏళ్ళుగా చూస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికీ మీకు రాఖీలు కొనుక్కునే వారి సంఖ్య ఏమైనా పెరిగిందా ఇక్కడ? ఇప్పుడు ఈ సంవత్సరం అయితే బాగా తక్కువ ఉందండి. 4 ఇయర్స్ బాగానే ఉంది, ఈ ఇయర్ అయితే తక్కువే ఉంది. మీ అన్నయ్యలు మీ తమ్ముళ్ళ యొక్క మీ అనుబంధం ఒకసారి చెప్పండి. మీరు ఎలా ఉంటారు మీ ముగ్గురు? చాలా బాండింగ్ బాగుంటుందండి మాది. గిఫ్ట్లుగా ఉందండి, ప్రేమ ఉండాలి కానీ గిఫ్ట్లు బాగానే ఉంటాయి, బాండింగ్ బాగానే ఉంటుంది. ఇంకా అయితే చెప్పండి, అంటే ఈ సంవత్సరం ఎందుకు తగ్గిందంటారు? అసలు తెలియదు కానీ తక్కువే ఉన్నదండి ఈ సంవత్సరం అయితే. 2-3 సార్లు తెచ్చి అమ్మేవాళ్ళం. ఇప్పుడు కొంతమంది ఈ రోజు అని కొంతమంది రేపని కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిన్న కూడా ఏమైనా సేల్ అయ్యాయా? అవుతున్నాయి. 1 వీక్ నుంచి పెట్టాను నేను, అవుతున్నాయి కానీ తక్కువ. 2 డేస్ వల్ల కొంచెం టైము తెలియట్లేదు కొంతమందికి, దానివల్ల కూడా తక్కువ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఇక్కడైతే మనం చూడొచ్చు, మరొక షాప్కి వచ్చేసాము. రకరకాల రాఖీలు ఉన్నాయి. యాక్చువల్ రాఖీ అనగానే మనకి మన అన్నదమ్ముల అనుబంధం గుర్తొస్తుంది. మనకి అన్నయ్యలు మన తమ్ముళ్ళు మనకి రక్షణగా ఉండాలి అని వారి చేతికి కడతాము. సో రకరకాల రక్షణ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అమ్మేవారితో ఒకసారి మాట్లాడదాము. మీ పేరు? పుష్ప. ఓకే, పుష్ప గారు చెప్పండి, అంటే మీరు ఎవరికి కడదామని కొనడానికి వచ్చారు ఈరోజు? అన్నయ్యలకి. ఓకే, ఎంతమంది అన్నయ్యలు ఉన్నారు మీకు? 2 అన్నయ్యలు ఉన్నారు. ఏ ఊర్లో ఉంటారు పుష్ప గారు మీరు? ఎక్కడ? ఇదే ఏరియానా? ఇదే ఏరియా. ఓకే, అంటే ఇద్దరు అన్నయ్యలు ఓన్ బ్రదర్సా? ఓన్. ఓకే, ఎన్నేళ్ళుగా కడుతున్నారు మీరు రాఖీ? రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఒకసారి మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి. 27 సంవత్సరాల నుంచి కడుతున్నాం. ఓకే, 27 సంవత్సరాలుగా మీ అన్నయ్యలకి కడుతున్నారు. ఓకే, మీ అన్నయ్యలు మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? ఇంకా వాళ్ళ ఇష్టం బుద్ధి అన్నట్టుగా కొంచెం, ఇంకా వదినలు ఒక్కొక్కలా ఉంటారు, అన్నయ్యలు ఒక్కొక్కలా ఉంటారు. అట్లా మర్యాద కొద్దీ ఇంకా ఏదో అన్నయ్యల కోసం వెళ్తాం. అన్నయ్యల బంధం మాత్రం కంటిన్యూ చేసుకోవాలి అని మీరు వెళ్తూ ఉంటారు. మీ అన్నయ్యలని వదులుకోలేక మీరు? అంతే. ఓకే, అన్నయ్యలు ఏమిస్తారు? మంచిగా వస్తాయి గిఫ్ట్లు అవి? అంటే మన ఆడవాళ్ళకి ఇదే మంచి ఛాన్స్, రాఖీల టైంలోనే తీసుకోవాలి, మనకు వచ్చేది ఏదైనా ఉంటే ఇదే టైము. సో మీ అన్నయ్యలు మీకు ఏమిస్తారు? వాళ్ళు ఏది ఇచ్చినా, తల్లిగారు పుట్టింటిది కానుక ఏది ఇచ్చినా మాకు బహుమానమే. ఏది ఇచ్చినా ఇష్టం కొద్దీ తీసుకుంటాం. అఫ్కోర్స్ ఏది ఇచ్చినా సరే మనం ఆనందంగానే తీసుకుంటాము, అది మెయిన్. బట్ ఇప్పటివరకు అయితే ఏ గిఫ్ట్లు అందుకున్నారు? ఇన్నేళ్ళ నుంచి 27 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు కదా, ఈ 27 సంవత్సరాల్లో మీకు మంచి గిఫ్ట్ ఏది? అన్నయ్య వాళ్ళు చీరనే పెడతారు, ఏం పెట్టరు, ఇంకా చీరనే తెస్తారు. అంతే. ఇంకా ఇంట్లో ఇంకా భోజనాలు చేపించి పంపిస్తారు. మనం ఆడవాళ్ళం ఏది చిన్నది ఇచ్చినా కూడా మనం అది తృప్తిగానే తీసుకుంటాము, అది వేరే. అలాంటిది చీర వచ్చినా సరే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో మాకు అర్థమైంది. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా మా 95 న్యూస్ ద్వారా? అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి, అన్నయ్య కానీ తమ్ముళ్ళకి కానీ ప్రతి ఒక్కరు మిస్ కాకుండా కట్టొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? శైలజమ్మ. ఓకే, శైలజ గారు మీరు ఎన్నేళ్ళుగా అమ్ముతున్నారు రాఖీలు ఇక్కడ?
మేము 6 ఇయర్స్ నుంచి అమ్ముతున్నాం. 6 ఇయర్స్ నుంచి మీకంటే ఈ ఏడాది ఎలా అనిపిస్తుంది? ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటున్నారా లేకపోతే తగ్గిందా? అసలు ఎలా అనిపిస్తుంది మీకు సేల్స్? ఈసారి కొంచెం డల్లే ఉంది. ఎందుకంటారు అసలు ఈసారి డల్ ఉంది? అన్నా చెల్లెల అనుబంధం ఏమైనా తగ్గిపోయిందా లేకపోతే నిజంగానే ఎందుకు వచ్చిందని కట్టుకోవట్లేదా? షాప్స్ అప్పుడు అన్ని లేకుండే కదమ్మా, ఇప్పుడు ప్రతి ఒక్కరు పెడుతున్నారు కదా. మెయిన్ రీజన్ అది. ప్రతి ఒక్కరు అమ్ముతున్నారు కాబట్టి అప్పుడు అంతకుముందు అంతమంది అమ్మకపోతుండే, ఇప్పుడు ప్రతి ఒక్కరు సేల్ చేస్తున్నారు దానివల్ల. అసలు అంటే మీరు ఎలా చేసుకుంటారు రాఖీ? మీ గురించి చెప్పండి. సరే, షాప్లో అయితే అమ్మడం ఓకే, నెక్స్ట్ మీరు ఎలా చేసుకుంటారు? మీకు అన్నదమ్ములు ఎంతమంది? అమ్మ నేను నాకైతే బ్లడ్ రిలేషన్ 3. మామూలుగా అయితే నాకు 12 మంది. మీ షాప్లో అన్నీ మీ వాళ్ళకే కట్టడానికి సరిపోతాయి అనుకుంటా. కట్టాలి కదమ్మా మరి. అంటే మీరు మొత్తం 15 మందికి కడతారా? అవును. వండర్ ఉమెన్ అండి. ఓకే, అంటే ఒక్క ఆమెనే ఆడపడుచుని. మా చిన్న అన్న వాళ్ళు పెద్ద నాన్న వాళ్ళ దాంట్లో నేను ఒక్క ఆమెనే అన్నమాట. 15 మందికి ముద్దులు చెల్లెలుగా మీకు ఫీలింగ్ ఎలా ఉంది అసలు? అంటే మీరు థ్రిల్లింగ్ ఉంటుంది నాకు. అంటే మీ 3 అయితే బ్లడ్ రిలేషన్ అన్నారు, ఆ 12 మంది కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు. ఏ మాత్రము తేడా రాదు. అలాగే చూస్తారు. అంటే ఇప్పుడు 15 గిఫ్ట్లు వస్తాయండి. అంటే అడగకుండా ఉండలేకపోతున్నాను, ఎందుకంటే 15 గిఫ్ట్లు అంటే చిన్న విషయం కాదు. 15 ఏం తీసుకుంటారు అసలు? ఏం వస్తుంటాయి ఇన్ని సంవత్సరాల నుంచి? చీరలు పెడతారమ్మా, ప్రతి ఒక్కరు చీరలు పెడతారు. ఇక్కడ ఉన్న రాఖీల కన్నా మీ ఇంట్లో ఉండే చీరలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే 15 చీరలు ప్రతి సంవత్సరం బోల్డ్ అకేషన్స్ కూడా ఉంటాయి కదా మధ్యలో. అవును. సో చాలా గిఫ్ట్లు చీరలు అన్నీ వస్తాయి. 15 మంది, మెయిన్గా గిఫ్ట్ల గురించి పక్కన పెడితే 15 మంది రక్షణలో మీరున్నారు. అసలు ఒక అన్నయ్య ఇంపార్టెంట్ మనకి, చాలా సెక్యూర్. అదే 15 మంది మీ వెనకాల అన్నయ్యలు ఉన్నారు. మళ్ళీ ప్లస్ వాళ్ళ కుటుంబం ఎలా ఉంటారు? మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉంటాయి? నాకు మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారమ్మా, నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఒక్క ఆడపడుచును కదా, అందరు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు డాడీ వాళ్ళ ఇంట్లో పోతే ఎంత మర్యాద ఉంటుందో, నాకు చిన్నాన్న వాళ్ళ ఇంట్లో పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో పోతే కూడా సేమ్ అదే కంటిన్యూ ఉంటుంది. నన్ను కాదని ఏది చెయ్యరు. ఏదైనా ఫస్ట్ ఫంక్షన్ అవుతుందంటే నేను ముందు నిల్చుంటేనే కావాలి. అది ఇంతకంటే అదృష్టం ఇంకోటి ఏముందండి? వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు అవన్నీ సెకండరీ, ప్రేమ ముఖ్యం. ప్రేమని ముందు పొందుతున్నారు. అవును. మీ వదిన్లు అందరూ కూడా అలానే ఉంటారు? అలాగే ఉంటారు, అంతా ఫ్రెండ్లీలే ఉంటారు. బాగుందండి. యాక్చువల్లీ ఇక్కడైతే మనం చూడొచ్చు మ్యాక్సిమం 10 రూపాయల నుంచి 230 రూపీస్ వరకు ఉన్నాయి. అంటే మీలాగా యాక్చువల్ 15 మంది అన్నయ్యలు ఉంటే మాత్రం ఈ 230 రూపీస్ కట్టడం చాలా కష్టం. మీరు కడతారా? ప్రేమ కన్నా మనకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు కదా. సరే, ఎంత గొప్ప మనసు యాక్చువల్గా ఆవిడ. అందరూ ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అందుకే అనుకుంటే వాళ్ళ కుటుంబం అంతా ఆవిడని చాలా ప్రేమగా ఇంట్లో ఒక్కరిగా చూసుకుంటారట. ప్రతి ఫంక్షన్కి ఆవిడనే ముందు నిలబెడతానంటున్నారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడడం మాకు కూడా అంత పెద్ద ఫ్యామిలీస్ ఈ మధ్యకాలంలో వినట్లే. ఎక్కడ చూసినా చిన్న ఫ్యామిలీసే, 1-2 ఉన్న సొంత అన్నయ్యతో కూడా అనుబంధాలు లేవు చెప్పాలంటే. సో ఈ విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. మీ తరపున మా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ ఒకసారి రాఖీ శుభాకాంక్షలు చెప్పేయండి. రాఖీ శుభాకాంక్షలు మా అందరికీ అన్నదమ్ముల చెల్లెల బంధం చిరకాలం ఇట్లాగే ఉండాలని వేడుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి.